హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం బూడ కాకరకాయతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పావు కేజీ బూడ కాకరకాయలను వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇలా పైన తీసేసి దీన్ని 4 పీసెస్గా ఇలా కట్ చేసుకోండి. కంప్లీట్గా కట్ చేయొద్దు, జస్ట్ అలా కట్స్ పెట్టుకోండి. మనం మసాలా వంకాయ కోసం ఎలాగైతే కట్ చేస్తామో అలాగే వీటిని కూడా ఇలా కట్ చేసేసుకోండి. వీటన్నిటిని కట్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసే అవసరం లేదు, 1 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత దాంట్లోని బుడకాకరకాయలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్రని లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. లైట్గా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు వేసేసుకొని పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో పావు కప్పు నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కలుపుతూ ఫ్రై చేయడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా, నువ్వులు కూడా బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వద్దు, జస్ట్ అలా మెత్తపడితే సరిపోతుంది. చూసారా, ఉల్లిపాయలు కొంచెం మెత్తపడిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, మీకు ఎంత కారం ఇష్టమో దాన్ని బట్టి వేసుకోండి. పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ఇలా మసాలాలన్నీ మిక్స్ అయిపోయేంత వరకు కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత చూసారా, టమాటా ముక్కలు కొంచెం మెత్తపడడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కంప్లీట్గా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. చూసారా, టమాటా ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇలా ప్రాపర్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లగైపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఒక బగారాకుని ఇలా కట్ చేసి వేసేసుకోండి. 2 ఇలాచీలు, 3 లవంగాలు వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న బూడ కాకరకాయలను వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు నెమ్మదిగా ఫ్రై చేయండి, ఇవి విరిగిపోతాయి. ఇలా నెమ్మదిగా ఈవెన్గా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ప్రాపర్గా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారా, మసాలా అంతా ప్రాపర్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 2 మినిట్స్ తర్వాత ప్రాపర్గా ఇది ఫ్రై అయిపోయింది. చూసారా, ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు మనం కొంచెమే వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ని వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అడుగు అంటిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ 3 to 4 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూసారా, గ్రేవీ కొంచెం చిక్కబడింది.
ఇప్పుడు ఇందులో పావు కప్పు చింతపండు రసంని వేసుకోవాలి. మీకు ఎక్కువ పులుపు కావాలంటే హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కసూరి మేతి వేసేసుకొని దీనంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారా, ఆయిల్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మళ్ళీ దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. చూసారా, కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. చాలా చాలా బాగుంటుంది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.